ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అంతలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలతో కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది చర్చ నడుస్తుండగానే అటు వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కాబోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అధికారం నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేనతో పాటు బీజేపీతో పొత్తు దిశగా కదులుతున్నారు. చంద్రబాబు నిన్న అమిత్ షాతో భేటీ అయ్యారు. పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీకి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖాయమైంది. హస్తినలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీకి సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నారు. ఈ సాయంత్రం 2 రోజుల ఢిల్లీ పర్యటన ఖాయమైంది. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయి. జగన్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరడం పైన కూడా దాదాపు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం పోలవరం కోసం ఖర్చు చేసే కేంద్రం రియంబర్స్మెంట్ చేస్తుందని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రం నుంచి నిధుల అంశంతో పాటుగా పరిష్కారం కావాల్సిన పలు అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో జగన్ చర్చించబోతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది. ఇక జగన్ ఒంటరి పోరుకే రెడీ అవుతున్నారు. ఇటు ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపై కూడా కీలక మంత్రాంగం జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో పార్లమెంటులో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకునేలా వ్యూహం అమలు చేస్తోంది. ఇక అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.